హాయ్ అండి. ఇక్కడ 3 బ్లౌజ్ పీసెస్ ఒకళ్ళే ఇచ్చారనమాట. ఈ 3 బ్లౌజ్ పీసెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఎన్ని బ్లౌజ్ పీసులైనా ఒకేసారి కట్ చేసేయచ్చు. అది ఎలాగో ఇప్పుడు మన వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే పెద్ద పీస్ కింద పెట్టేశాను. ఒకటైతే పెద్ద పీస్ ఉంది, ఆ పెద్ద పీస్ అనేది కింద పెట్టేశాను. చూసుకోండి, ఫస్ట్ పెద్దదేది చిన్నదేది కరెక్ట్గా చూసుకొని ప్లస్ ఒక్కొక్కటిగా సమానంగా వేసుకోండి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, ఇలా 3 పీసెస్ ఒకేసారి పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం కింద స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ దేనికి అంటే కనుక హెచ్చు తక్కువలు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లోజింగ్స్ అనేవి మనకెళ్ళి ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇలా కోరస్ వస్తుంది కదా, మొద్దు క్లాత్ కోరస్, ఆ కోరస్ అనేది మనకెళ్ళి పెట్టుకోవాలి. ఇదే ఇటు సైడు అటు సైడు కటింగ్ పీస్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ కటింగ్ పీస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మొద్దు పీస్ ఉంది కదా, అది మాత్రం కోరస్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడైతే హెచ్చు తక్కువలు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ చూసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలాగా హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసుకొని ఒక 1/2 ఇంచ్ మందం మళ్ళీ పైకి ఒక లైన్ గీసుకోండి. ఎందుకు అంటే ఖర్చులకి అనమాట. ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి ఒక లైన్ తీసుకోండి. ఓకే కదా. ఇప్పుడు మనం టేప్ కొలతలు అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా క్లారిటీగా చెప్తాను చూడండి. ఇది ఆది బ్లౌజ్ మనకి. ఇది మన ఆది బ్లౌజు. ఇప్పుడైతే ఫస్ట్ హైట్ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ పాయింటింగ్కి ఈ షోల్డర్ మిడిల్కి ఇలా పట్టుకోవాలి. ఈ డాట్ పాయింటింగ్ షోల్డర్ మిడిల్ బ్యాక్ సైడ్ డాట్ పాయింటింగ్ షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకొని ఈ ఖర్చులకి లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద ఇలా పెట్టేసేసి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక పాయింటింగ్ చేయండి. ఇలా పాయింటింగ్ చేసి ఆ పాయింటింగ్ బట్టి ఒక లైన్ గీయండి. ఆ పాయింటింగ్కి స్ట్రైట్ లైన్ గీయండి. ఎల్ స్కేల్ ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి మళ్ళీ ఒక లైన్ గీయండి. ఓకేనా. ఇప్పుడైతే మనకి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది. మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ కరెక్ట్ నడుము లూజు, ఈ కుట్టు ఆ కుట్టు దగ్గరికి నడుము లూజ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా మడత పెట్టండి. ఇలా మిడిల్లోకి మడత పెట్టండి. ఇలా చూస్తే ఇది కరెక్ట్ మిడిల్ అనమాట మనకి. ఇలా మడత పెడితే కరెక్ట్ మిడిల్. ఈ స్టిచ్ ఉంది కదా, సైడ్ జాయింటింగ్ స్టిచ్, సైడ్ జాయింటింగ్ కుట్ల దగ్గరికి ఇలా పట్టేసుకొని ఇలా మిడిల్కి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి. ఇలా పెట్టేసామనుకోండి, మిడిల్ పాయింట్ ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇలా లాగినట్టు చేసి కరెక్ట్గా నడుము లూజ్ ఎంత ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇది నడుము లూజు, మనకి నడుము లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ ఈప్ కప్పు అంటారు దీన్ని. ఈప్ కప్పుని ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడికి ఒక పాయింట్ చేయండి. కొంచెం 1/2 ఇంచు పైకి మార్క్ చేయండి. ఇక్కడ మార్క్ చేసే ముందు 1/2 ఇంచు పైకి మార్క్ చేస్తే మెడపట్టి అనేది మడతెట్టి కుట్టడానికి. ఇక్కడ బ్లౌజ్ హైట్ తెలుపుతుంది మనకి. ఈ బ్లౌజ్ కప్పుని ఇలా పెట్టి మనం మార్క్ చేసామంటే బ్లౌజ్ హైట్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా చూడండి, చంక కుట్టు దగ్గరికి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఇలా పట్టుకొని ఈ మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు ఈ లైన్ మీద ఈ సైడ్ జాయింటింగ్స్ కుట్లు పెట్టేసేసి ఇలా గట్టిగా లాగి పట్టుకొని ఈ కుట్ల దగ్గరికి ఒక పాయింటింగ్ చేయండి. ఈ కుట్ల దగ్గరికి ఒక పాయింటింగ్ చేసేసి కొంచెం పైకంటూ ఒక మార్క్ చేయండి. ఎందుకు అంటే ఖర్చులకి అనమాట, పైకి కొంచెం ఖర్చులకి మార్క్ చేయాలి. ఇప్పుడు ఇది మంచిగా నీట్గా సర్దినట్టు పరుచుకొని ఇలా చూడండి, ఇలాగా నీట్గా పట్టుకొని ఇలా లాగినట్టు ఇలా పట్టుకోండి. ఇలా లాగినట్టు చేస్తే మనకి మెడ విడ్త్ వస్తుంది అనమాట. నీట్గా పట్టుకోవాలండి, లేకపోతే మెడ కొలత అనేది మీకు అర్థం కాదు. నీట్గా ఇలాగా చైన్ ఇలా పెట్టేసేయండి. ఇలా చైన్ ఇలా పెట్టేసేసి మెడ కొలత నీట్గా ఇలా పెట్టేసేసేయండి. ఇలా పెట్టేసేసి మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి తోసేద్దాము.
లోపలికి తోసేసిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మెడ పాటు ఎలా తీసుకుంటున్నాను అనేది. ఇలా చూడండి, ఎగ్జాక్ట్లీ ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా మనం కుట్టగలం అనమాట. అలానే ఇవ్వచ్చు ఫినిషింగ్ అనేది. ఓకే కదా. మెడ అనేది ఇలా కొలుచుకోండి. ఇలా నీట్గా పరిచేసుకుంటే చూడండి ఎగ్జాక్ట్లీ పట్టేసుకొని ఇక్కడికి పాయింటింగ్ వస్తుంది. అయితే ఎగ్జాక్ట్లీ పాయింటింగ్ కాకుండా కొంచెం యువతలకి పాయింట్ చేయాలి. ఎందుకు అంటే కనుక ఖర్చులకి కలిపి పాయింట్ చేయాలి. ఇప్పుడు ఇలా నేను శాంపిల్గా పెట్టాను, తర్వాత నేను స్కేల్తో లైన్ గీస్తాను. ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి షోల్డర్ పాయింట్. ఇలా పెట్టేసేసి షోల్డర్ పాయింట్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇక్కడ కరెక్ట్గా కుట్టిక్కడికి ఉంది కదా, కొంచెం అవతలకి పెట్టండి. ఎందుకు అంటే ఖర్చులకు కలిపి అటు సైడ్కి, ఇటు సైడ్ మెడకేమో ఇటు సైడ్ ఖర్చులకి రావాలి, షోల్డర్కేమో అటు సైడ్ ఖర్చులకి రావాలి. చూసారు కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ ఇలా పెట్టేసేసి ఈపు కప్పు, నడుము లెంత్, నడుము కొలత, నెక్స్ట్ చంక లూజ్ అయినా చెస్ట్ లూజ్ అయినా రెండు ఇది దీనికే వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసేసి మెడ విడ్త్, మెడ హైట్, షోల్డర్ హైట్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఎక్కడ టేప్ యూజ్ చేసింది లేదు, అన్ని కొలతలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు, తీసేద్దాము. ఓకేనా. ఇప్పుడైతే టేప్ పెట్టి కొలతలు ఎంత వచ్చాయో ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. మెడ వచ్చేసి 2.5 వచ్చింది, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ నడుము వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుతాను, ఎందుకంటే డాట్స్ కోసం 1 ఇంచ్ కలిపాను. 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ నడుం లూజ్ ఉంది కదా, నడుం లూజ్లో నుంచి సగానికి హోల్డ్ చేయండి టేప్ని. ఎందుకు అంటే డాట్స్ కోసం. నడుం లూజ్లో సగానికి హోల్డ్ చేసి మార్క్ చేస్తే డాట్ పాయింటింగ్ వస్తుంది. డాట్ పాయింటింగ్కి అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు పాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఎవరికైనా సరే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. 3 ఇంచెస్ హైట్ అయితే సరిపోతుంది. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ నాకు చంక లూజ్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. చంక లూజు అక్కడ 6 ఇంచెస్ వచ్చింది కదా, అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ రెండు కలుపుతూ ఒక లైన్ గీసేయండి. నెక్స్ట్ నెక్ హైట్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. నెక్ హైట్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. అయితే పైన 2.5 వచ్చింది కాబట్టి కింద 3 ఇంచెస్ హైట్ పెట్టుకుంటే సరిపోతుంది. పైన 2 ఇంచెస్ ఉంటే కింద 2.5, పైన కింద 3 ఇంచెస్ ఉంటే 3 ఇంచెస్. అయితే పైన నెక్ కన్నా కింద నెక్ ఎప్పుడైనా 1/2 ఇంచు ప్లస్ ఉండాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంటేనే మార్కింగ్ అనేది, అంటే నెక్ విడ్త్ అనేది బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి లైట్ రౌండ్ ఇచ్చేస్తున్నాను. ఇవి డైలీ వేర్ బ్లౌజెస్, వాళ్ళు రౌండ్ నెక్ అడిగారు. ఏమి మోడల్స్ కావాలనుకుంటే ఈ బాక్స్లోనే మీరు ఏదన్నా డిజైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆమ్ రౌండ్కి 1.5 ఇంచ్ పాయింటింగ్ చేసేసి ఆ పాయింట్ కలుపుతూ ఆమ్ రౌండ్ని గీసేయండి. ఆ పాయింట్ని కలుపుతూ కరువు గీసేయండి 1.5 ఇంచ్కి. మీకు ఆ పాయింట్ కలుస్తూ కరువు స్కేల్ ఎలా అయితే నీట్గా ప్లేస్ అవుతుందో చూసుకొని అలా ప్లేస్ చేసేయండి, సరిపోతుంది. ఓకేనా. కర్వ్ వచ్చేసింది మనకి.
నెక్స్ట్ వచ్చేసి నడుం లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. అదే చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ కలిపి 11 ఇంచెస్ తీసుకోండి. చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ కలిపి 11 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చులు, 2 ఇంచెస్ ఖర్చులు. ఓకే కదా. మనకి నడుం లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది కదా. అదే 10 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకొని చూసుకోండి. ఎగ్జాక్ట్లీ వచ్చింది చూసారా, 10 ఇంచెస్, కరెక్ట్గా 10 ఇంచెస్కి వచ్చేసింది. మీరు ఇక్కడ చూస్తుంటే ఖర్చులు వదిలేయండి, ఖర్చులు వదిలేసేసి ఇలా ఫింగర్స్ ఇలా ఫ్రీగా మూవ్ చేస్తేనే రౌండ్ సర్కిల్ అనేది తిరుగుతుంది. అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ కొలత అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తే 10కి 1 పాయింట్ తక్కువ ఉంది, అయితే ఏం కాదు. 1 పాయింట్ తక్కువ ఉంటే ఏం కాదు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసేసి డాట్స్ కోసం ఇక్కడ నేను పాయింటింగ్ చేశాను కదా, డాట్స్ కోసం పాయింటింగ్ చేశాను కదా. ఆ పాయింటింగ్కి ఈ చివరి డాట్ పాయింటింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చుల దగ్గర, ఖర్చులకు కలిపి లైన్ గీసాం కదా, ఇలాగా క్రాస్గా నడుము దగ్గరికి ఒక లైన్ గీసుకోండి. ఇలా గీసుకుంటే ఏంటంటే ఉబ్బెత్తినట్టు ఉండదు, నడుము అనేది మీకు ఉబ్బెత్తినట్టు ఉండదు. ఇంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. చాలా ఈజీగా, కొలతలు లేకుండా, అంటే టేప్తో కుస్తీలు పడకుండా ఈజీగా మీకు చెప్పాను అనుకుంటున్నాను. నచ్చుంటే మాత్రం లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాము. ఓకే కదా ఫ్రెండ్స్, చూసారా 3 పీసెస్ ఒకేసారి కట్ చేసాం కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మొత్తం కాట్లు పెట్టేసుకున్నాము. కాట్లు అనేవి, ఖర్చులు కాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. ఫస్ట్ అయితే డాట్స్ కోసం పాయింటింగ్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి కార్డ్స్ పెట్టేస్తున్నాను. ఇలా చూడండి 3 పీసెస్ కూడా పడ్డాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మిడిల్ దానికి ఒక్కదానికే పడ్డది ఇందాక. ఓకే కదా. ఇవి 3 పీసెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి 3 పీసెస్ కాట్లు పడ్డాయో లేవో ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. ఓకేనా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్